మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి, స్వామివారి లడ్డు ప్రసాదాన్ని తినాలని చెప్పి ఎంతో ఆశతో తిరుమలకు వస్తూ ఉంటారు. అటువంటి లడ్డు విషయం పైన ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సీఎం చంద్రబాబు నేపథ్యంలోనే ప్రస్తుతం నెయ్యిలో జంతువుల మాంసం అదే రకంగానేటువంటి కొవ్వు కలిసిందనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే దానికి ఆజ్యం పోస్తూనే కొన్ని రిపోర్ట్లు కూడా బయటకు వచ్చాయి. ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. స్వామి నమస్కారం. స్వామి, ఎన్డీడీపీ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మీరు గమనించారు, మీరు సైంటిస్ట్గా పనిచేశారు. సో ఆ రిపోర్ట్స్ ఇచ్చిన దాని ప్రకారం వాస్తవంగా జంతువుల ఫ్యాట్తో నెయ్యి తయారు చేసేది అనే విషయాలని మీరు ఏకీభవిస్తున్నారా? దాన్ని నమ్ముతున్నారా? ఓం శ్రీ వెంకటేశ్వర. కమర్షియల్గా ఎన్నో దినుసుల్లో ఎక్కువ లాభాలు పొందడానికి, ప్రజలను ఏమార్చడానికి కల్తీలు జరుగుతూ ఉంటాయి. నెయ్యి కావచ్చు, పప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా సరే. కానీ తిరుమల వంటి మహాక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి వంటి కలియుగ దైవానికి నైవేద్యం పెట్టే దినుసుల్లో కల్తీ జరగడం అనేది ఒక చాలా విచారకరమైన విషయం. కోట్లాది మంది భక్తులు ఈ విషయం విని ఎంతో బాధపడుతున్నారు, ఎంతో వ్యధ చెందుతూ ఉన్నారు. 3 రోజులుగా నాకు కూడా నిద్ర లేకుండా చాలా క్షోభపడ్డాను. ఎందుకంటే మనం ఇంట్లో మన బిడ్డలకు కానీ మన తల్లిదండ్రులకు కానీ కల్తీ అని తెలిస్తే ఆ ఫుడ్ పెట్టం. అటువంటిది భగవంతుడికి కల్తీ అయిన నెయ్యితో ప్రసాదాలు చేసి నైవేద్యం చేయడం అనేది ఒక మహాపచారం, మహాపాపం కూడా. ఈ 5 సంవత్సరాలుగా ప్రసాదాలు లడ్డు యొక్క నాణ్యత తగ్గిపోయిందని, సువాసన లేదని, రుచి లేదని, తర్వాత అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యితో చేయడం వల్ల ఆ రుచి కానీ ఆ సువాసన కానీ లేకుండా పోతూ ఉందని నేను గమనించి ఎన్నోసార్లు దీన్ని అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి, చైర్మన్ గారికి విన్నవించుకున్నాను. కానీ ఎవరు దానికి స్పందించలేదు. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాతోటి అర్చకులు ఎవరు కూడా నాతో సహకరించలేదు. వారి వ్యక్తిగతమైన కారణాల వల్ల ప్రధాన పరిచారకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడలేదు. కానీ చివరిగా ఈ 3-4 రోజులుగా అప్పుడు వాడుతున్న నెయ్యిని ల్యాబ్లో టెస్ట్కి పంపించినప్పుడు అందులో జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాలు అంటే చెట్ల యొక్క నూనెలు కలిసి ఉన్నాయనేది రిపోర్ట్లో తెలిసింది. ఏది కలవని శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు తయారు చేయాలనేది ఆగమ శాస్త్రం. అలాగే జరుగుతూ వచ్చేది. కానీ ఇటువంటి విషతుల్యమైన పదార్థాలు కలవడం వల్ల, దాంతో స్వామివారికి ప్రసాదాలు తయారు చేయడం వల్ల నాణ్యత తగ్గిపోయింది, రుచి తగ్గిపోయింది, నిలవ ఉండే సమయం కూడా తగ్గిపోయింది. అందులో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఇటువంటి దుర్గతి రావడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని సరిచేయడానికి చర్యలు చేపట్టింది. అంతకుముందు మనకు శుద్ధమైన ఆవు నెయ్యి తయారు చేసి మనకు సప్లై చేస్తున్న డైరీ ఫామ్ నుంచి నెయ్యి తీసుకోవడానికి నిర్ణయం తీసుకొని ఇప్పుడు అందులోనే ప్రసాదాలు తయారు చేస్తున్నాం. స్వామి, నిజంగా ఇది సీరియస్ అలిగేషన్ అనుకోవాలి. ఈ మాట విన్న ప్రతి ఒక్క హిందువులు కూడా వాళ్ళ మనోభావాలు నిజంగా దెబ్బతిన్నాయి, తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు. అసలు తినేటువంటి ప్రసాదంలో జంతువులకు సంబంధించినటువంటి కళేబరాలు ఉన్నాయనే మాట కూడా నిజంగా జీర్ణించుకోలేని పరిస్థితులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సో గత పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, తెలిసి ఈ పని చేశారంటారా? వాళ్ళకి తెలియకుండానే ఇలాంటి వ్యవహారాలు అక్కడ జరిగాయంటారా? ఒకవేళ తెలిసి చేసుంటే దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటారు? ప్రలోభాల వల్ల కావచ్చు. చెప్పాను కదా, కమర్షియల్గా డబ్బులు సంపాదించడానికి చేస్తారు. ప్రతి విషయంలోనూ కల్తీ అనేది జరుగుతూనే ఉంది. కానీ భగవంతుడి విషయంలో జరగడం అనేది విచారకరమైన విషయం. అందులో భగవంతుడికి సేవ చేయడానికి నియమింపబడిన వాళ్ళు సనాతన సాంప్రదాయాల మీద, భగవంతుడి మీద నమ్మకం, గౌరవం, మన ఆచార వ్యవహారాల పట్ల ఒక గౌరవం, ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే స్వామివారికి శాస్త్ర ప్రకారంగా పూజలన్నీ జరగాలని, కైంకర్యాలు జరగాలని,
ఉత్సవాలన్నీ వైభవంగా జరగాలని, వచ్చిన భక్తులందరికీ కూడా సకలమైన సౌకర్యాలు కలిగి వారు సంతోషంగా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోవాలని అనే భావం అటువంటి వారికి ఉంటుంది. అటువంటి ఉద్దేశాలు, సనాతన సాంప్రదాయాల మీద గౌరవాలు, స్వామివారి మీద భక్తి నమ్మకం లేని వాళ్ళు చేస్తే ఇలానే ఉంటుంది. సో 5 దశాబ్దాల పాటు మీరు స్వామివారి కైంకర్యాలు చేశారు. ప్రస్తుతం స్వామివారి ప్రసాదాల మీదే ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ స్వామివారి జరిగేటువంటి కైంకర్యాల విషయంలో కావచ్చు, లేదంటే నగల విషయంలో అంతా సవ్యంగానే జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే మీరున్న పీరియడ్లో కాకుండా గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు స్వామివారి సేవకి దూరంగా ఉన్నారు, అక్కడ కైంకర్యాలకి చాలా దూరంగా ఉన్నారు. నిజంగా దాంట్లో పారదర్శకత ఉందని భావిస్తున్నారా? ఇటువంటి అపచారాలు జరిగినప్పుడు నేను ఎత్తి చూపిస్తున్నాననే ఒకే ఒక కారణం వల్లే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను కోర్టుల చుట్టూ తిప్పి నన్ను దేవాలయానికి రాకుండా చేసి స్వామివారి కైంకర్యాలు చేసుకోకుండా ఒక ప్రధాన అర్చకుడిగా నా కర్తవ్యాలు నిర్వహించకుండా నాకు అడ్డుకట్ట వేశారు. కాబట్టి ఇప్పుడు దేవాలయంలో ఏం జరుగుతుందనేది నా కంట పడకూడదు అనే కోసమే వాళ్ళు చేశారు. కాబట్టి నేను చూడడం లేదు అవన్నీ ఏది కూడా. ఏదైనా ఉంటే ఇలా ఇప్పుడు నెయ్యి విషయంలో బయటపడినట్టే ఆ విషయాలు కూడా బయట వస్తాయి. అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో ప్రసాదాల దిట్టల విషయాల్లో కావచ్చు, లేదంటే ఆ నాణ్యత, లేదంటే అక్కడ వాడేటువంటి ముడి సరుకుల విషయంలో మీకు ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మీరు అప్పుడు చూసినటువంటి లడ్డు నాణ్యత, రుచి ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా తేడా కనిపించింది? లేదు, అదే కదా నేను దాని విషయంగానే నేను వాళ్ళకి కంప్లైంట్ చేసింది కూడా. నాణ్యత లేదు, రుచి లేదు అనేది కూడా అనే విషయమే నేను చేశాను. ఇదే కాకుండా స్వామివారికి ఏ పరిమాణంలో ప్రసాదాలు తయారు చేయాలో అది కూడా తగ్గించేశారని, అవి స్వామివారికి ఆరగింపు చేసే సమయాలు వాళ్ళు ఇష్టంగా మార్చేశారని, ఇవన్నీ కూడా నేను వాళ్ళకి ఫిర్యాదు చేశాను. కానీ ఎవరు దాని గురించి పట్టించుకోరు. సో ఇప్పుడు ప్రస్తుతం సీఎంని లేకపోతే డిప్యూటీ సీఎంని కలవబోతున్నారు. అంటే గతంలో మీరు చంద్రబాబుని కలిశారు అధికారం స్టార్ట్ అయినప్పుడు, తర్వాత జగన్ని కలిశారు. నాకు మళ్ళీ కైంకర్యాలు చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు కోరారు. మళ్ళీ ఈ పూర్వ వైభవం తిరుమలకి రావాలంటే మీరు అక్కడికి వెళ్ళి స్వామివారి కైంకర్యాల విషయంలో కావచ్చు, అంటే ఆ ప్రసాదాల విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోవాలని భావిస్తున్నారా? తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా కలుస్తాను. వాళ్ళందరూ కూడా ఈ విషయాల్లో చాలా వ్యక్తిగతమైన అభిప్రాయాలు స్పష్టం చేశారు. అందులో స్వామివారికి నైవేద్యాలు, పూజలు బాగా జరగాలనే విషయంలో వాళ్ళు ముగ్గురు కూడా చాలా తీవ్రంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలిసి ఇలా అపచారాలు జరిగిందని, వీటిని సరిదిద్దడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఇదే కాకుండా అర్చక వ్యవస్థలో కూడా చాలా మార్పులు జరిగాయి, వాటిని అన్నింటినీ కూడా ప్రాచీనమైన పద్ధతుల్లోకి తీసుకొచ్చి దీన్ని నిజంగా కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దడానికి నా చేతనైన సహాయం నేను చేస్తానని ఒక ఆగమ సలహాదారుగా సలహాలు ఇచ్చి వాటిని క్రమబద్ధీకరిస్తానని ముఖ్యమంత్రి గారితో చెప్తాను. అటువంటి అవకాశం ఇవ్వమని కూడా ప్రార్థిస్తాను. అదేవిధంగా ఆ ప్రభుత్వంలో వేసిన కొన్ని ఇల్లీగల్ కేసెస్, వాటి మీద నా మీద వేసింది కానీ మిగతా వాళ్ళ మీద వేసిన కేసులు అన్నింటినీ కూడా మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి నా మీద వేసిన తప్పుడు కేసులన్నింటినీ కూడా తీసివేసి నాకు ఒక రిలీఫ్ కలిగించాలని కూడా సీఎం గారిని నేను ప్రార్థిస్తాను. స్వామి, ఆలయంలో చిన్నపాటి పొరపాటు జరిగితేనే సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున అలిగేషన్ వచ్చింది, జంతువుల మాంసం అంటే స్వామివారికి సంబంధం లేనటువంటి అంశాలు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి సంప్రోక్షణ జరగాలంటారు దీనిపైన? అది ఆగమ శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఆలయంలో ఎన్నో విధాలమైన తప్పులు జరుగుతూ ఉంటాయి. అవి చిన్న చిన్న తప్పులకు చిన్న లఘు సంప్రోక్షణలని, జల సంప్రోక్షణలని జరుగుతూ ఉంటాయి. కొన్ని పెద్ద అపచారాలకి కొన్ని పెద్ద సంప్రోక్షణలు జరగాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు జరిగిన ఈ అపచారానికి ఎటువంటి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టాలనేది ఆగమ శాస్త్రం చెప్తుంది. ఆగమ పండితులతో కలిసి మాట్లాడి దాన్ని గురించి స్వామి, ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఏం చెప్పబోతున్నారు? ఈ అలిగేషన్స్ పైన నిజంగా ఒక ప్రకంపనలు రేగుతున్నాయి, తిరుమలకి రావాలంటేనే కొంత సంకోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు హిందువులకంతా? శ్రీవారి భక్తులందరూ కూడా నిబద్ధతతో ఉండాలి. ఏదో కొన్ని కారణాల వల్ల, కొన్ని ప్రలోభాల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల ఇటువంటి అపచారాలు జరిగిపోయాయి. కానీ అదృష్టవశాత్తు మంచి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు. ఆ ప్రభుత్వం ఆలయాన్ని సరిదిద్దడానికి, ఆలయంలో జరిగిన అపచారాలన్నింటినీ సరిదిద్దడానికి, దానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి
ఇక మీదట ఇటువంటి అపచారాలు జరగకుండా చూసుకోవడానికి మేమందరం ఉన్నాము. భక్తులు భక్తిగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక పీడకలుగా తలచి మర్చిపోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సో చూస్తున్నాం కదా, నిజంగా ఇటీవల వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే దాన్ని ఇన్ని రోజుల పాటు లడ్డు నాణ్యత కావచ్చు అంటే జరిగేటువంటి కైంకర్యాలపైన రమణ దీక్షితులు స్వామి స్పందించారు. ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోవాలి, దీనిపైన ప్రభుత్వానికి కూడా నా దగ్గర ఉన్నటువంటి నివేదికను అందిస్తాను, ఖచ్చితంగా దీనిపైన హిందువులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కూడా తాను ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తోడ్పాటును అందిస్తానని చెప్పి కూడా రమణ దీక్షితులు స్వామి చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.